పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వైపుల నుంచి బనకచెర్లపై వ్యతిరేకత పెరుగుతుండటంతో డీపీఆర్ టెండర్లు రద్దు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. అటు బనకచెర్ల ప్రాజెక్టుపై మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ వస్తుంది. ప్రతిపాదన దశ నుంచి డీపీఆర్ టెండర్ల వరకు ఏపీ తీరుపై తెలంగాణ సర్కార్ పోరాటం చేస్తూ వస్తుంది. ఏపీ డీపీఆర్ టెండర్లు పిలిచినప్పుడు సిడబ్ల్యూసీ, పీపీఏకు తెలంగాణ కంప్లైంట్ చేసింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రాజెక్టు టెక్నికల్ గా సాధ్యం కాదని తాజాగా వెనుకడుగు వేసింది ఏపీ సర్కార్. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వైపుల నుంచి బనకచెర్లపై వ్యతిరేకత పెరుగుతుండటంతో డీపీఆర్ టెండర్లు రద్దు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. అటు బనకచెర్ల ప్రాజెక్టుపై మొదటి నుంచి తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలుపుతూ వస్తుంది. ప్రతిపాదన దశ నుంచి డీపీఆర్ టెండర్ల వరకు ఏపీ తీరుపై తెలంగాణ సర్కార్ పోరాటం చేస్తూ వస్తుంది. ఇక ఏపీ డీపీఆర్ టెండర్లు పిలిచినప్పుడు సిడబ్ల్యూసీ, పీపీఏకు తెలంగాణ కంప్లైంట్ చేసింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రాజెక్టు టెక్నికల్ గా సాధ్యం కాదనే తాజాగా వెనుకడుగు వేసింది ఏపీ సర్కార్. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు డీపీఆర్ టెండర్లు ఏపీ రద్దు చేసినట్లు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏపీ డిపిఆర్ తయారీకి ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు టేకప్ చేసిందో దానికి సంబంధించిన డిపిఆర్ తయారీకి సంబంధించిన టెండర్లను రద్దు చేసింది. ఈ విషయాన్ని వెబ్సైట్లో కూడా మెన్షన్ చేసింది. దాంట్లో డిపిఆర్ క్యాన్సల్ అనే టెండర్ క్యాన్సల్డ్ అనేటువంటి సమాచారం కూడా దాంట్లో మెన్షన్ చేసింది. ఇన్ని రోజులు అంటే పోలవరం నుంచి బనకచెర్లకు నీటి తరలింపు సంబంధించి దాదాపు 82,000 కోట్లకు పైగా నిధులతోని ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ప్రాజెక్టును టేకప్ చేసింది. ఈ అంశాన్ని పదే పదే తెలంగాణ ప్రభుత్వం ఈ అంశం మీద పోరాటం చేసింది. ఈ దెబ్బతోని ఏపీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఏపీ ప్రభుత్వం టేకప్ చేసినటువంటి బనకచెర్ల డిపిఆర్ తయారీకి సంబంధించినటువంటి టెండర్లను రద్దు చేయాల్సినటువంటి అగత్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఏపీ ప్రభుత్వం టేకప్ చేసిన ఆ ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా పోరాటం చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం సైలెంట్గా బనకచెర్ల ప్రాజెక్టును టేకప్ చేసింది. కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి బోర్డు సమావేశాలు జరిగినప్పుడు దాంట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించే వరకు కూడా వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టును టేకప్ చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధాలకు సంబంధించినటువంటి పిఎఫ్ఆర్ను కూడా కేంద్రానికి పంపారనేటువంటి అంశం తెలుసుకొని అప్పటికే జరిగినటువంటి ఇష్యూను రైజ్ చేస్తూ అటు కేంద్రానికి, ఇటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కానీ, కృష్ణా రివర్ బోర్డుకు కానీ, అదేవిధంగా గోదావరి బోర్డు కానీ వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూ వచ్చింది. దాంతోపాటు తెలంగాణ సీఎం, అదేవిధంగా తెలంగాణ మంత్రి స్వయంగా కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి కూడా ఈ అంశాన్ని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు మీద ముందుకు పోకుండా వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూ వచ్చారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అన్ని ప్రయత్నాలు ఫలించాయి. ఏపీ మీద ఒత్తిడి పెరిగింది. తెలంగాణ చేస్తున్నటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టలేక, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో నిజం ఉంది కేంద్రం నుంచి కానీ, లేకపోతే ఇతర జిఆర్ఎంబి నుంచి కానీ, కేఆర్ఎంబి నుంచి కూడా వస్తున్నటువంటి ఆదేశాలు కానీ, ఇటీవల డిపిఆర్ తయారీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏపీ ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం అటు కేఆర్ఎంబికి, ఇటు సిడబ్ల్యూసీకి కూడా ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించినటువంటి అంశం మీద ఏపీని నియంత్రించాలని చెప్పి ఏపీ ప్రభుత్వాన్ని నియంత్రించాలని చెప్పి తెలంగాణ లేఖ రాసింది. దాని మీద వారం రోజుల్లోగా ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి, వివరణ ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వాన్ని సిడబ్ల్యూసీ, కేఆర్ఎంబి ఒక లేఖ రాసింది. దీంతో అంటే అన్ని వైపుల నుంచి కూడా ఏపీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. దాంతోపాటు టెక్నికల్గా ఇది సాధ్యం కాదు అనేటువంటి ఒక కంక్లూజన్కు ఏపీ ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ టెండర్లను రద్దు చేయాలనేటువంటి ఆలోచన చేసి ఈ మేరకే టెండర్ రద్దు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే మొదటి నుంచి కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి నీటి ప్రయోజనాలు లెక్క చేయకుండా అటు కృష్ణా రివర్లో కానీ, ఇటు గోదావరి రివర్లో కానీ నీటిని దోపిడీ చేయాలంటే ఉద్దేశంతో ఈ బనకచెర్ల ప్రాజెక్టును టేకప్ చేశాడు. అదనంగా 300 టీఎంసీలకు పైగా నీటిని తీసుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం ఈ బనకచెర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చి ఇప్పటికే కృష్ణా రివర్ నుంచి కోటాకు మించి వాళ్ళ కేటాయింపులకు మించి కూడా నీటిని
తరలించుకుపోతున్నారని చెప్పి మనం ఇప్పటికే కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తున్నాం. అక్కడ వివాదం నడుస్తుంది. అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య కూడా అంతర్రాష్ట్ర నీటి వివాదాలు ఉన్నాయి. మొదట్లో చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రం చేసినటువంటి కేటాయింపులు కాదు. అదేవిధంగా తెలంగాణ కొత్తలో వచ్చినప్పుడు గత సర్కారు చేసుకున్న ఒప్పంద మేర కేటాయింపులు కూడా అవి కూడా తాత్కాలిక కేటాయింపులు కాబట్టి ఖచ్చితంగా శాశ్వత కేటాయింపులు ఉండాలి. అది కూడా బేసిన్ ఎవరి పరిధిలో ఎక్కువ ఉందో అంటే ఏ రాష్ట్రానికి ఎక్కువైతే నీటి వాటా లభిస్తుందో ఆ మేరకు కేటాయింపులు చేయాలి. దాంతోపాటు ఉన్నటువంటి ప్రాజెక్టుల అవసరాలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా నీటి కేటాయింపులు చేయాలని ఇప్పటికే మనం ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తున్నాం. దాని న్యాయమైనటువంటి వాటా కోసం కొట్లాడుతున్నాం. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుని మరింత దోపిడీ చేసేటువంటి ఆలోచన చేసి ఆ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఏకంగా పిఎఫ్ఆర్ను కేంద్రానికి సబ్మిట్ చేసింది. సాధారణంగా మన విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు ఇరిగేషన్ పరంగా టేకప్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల సమ్మతి ఉండాలి. అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళాలి. సభ్య రాష్ట్రంకు ఒకవేళ అభ్యంతరం లేకపోతే ఆ ప్రాజెక్టు మీద ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో పక్క రాష్ట్రం యొక్క అనుమతి ఎన్ఓసి కూడా ఉండాలని చెప్పి అపెక్స్ కౌన్సిల్లో ఒక నిర్ణయం ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం వీటన్నిటిని కూడా తొంగలో తొక్కేసింది. కేంద్రంలో వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కాబట్టి మేము ఏం చెప్పినా నడుస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఏకంగా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను కూడా కేంద్రానికి సబ్మిట్ చేసింది. దాని మీద కూడా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీద కూడా కేంద్ర జల సంఘంలో సమావేశమయ్యాయి. అదేవిధంగా అక్కడ మీటింగులు కూడా జరిగాయి. దాంట్లో కూడా డిపిఆర్ తయారీ కోసం మేము సిద్ధమవుతున్నామని చెప్పి అప్పట్లో ఆన్సర్ చేయడం కూడా దాని అన్నింటి మీద కూడా తెలంగాణ ఎప్పటికప్పుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖకు కూడా ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూ వచ్చింది. పోలవరం ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కూడా లేఖలు రాసింది. అటు కృష్ణా రివర్ మేనేజ్ బోర్డుకు కానీ అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కానీ ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూ వచ్చింది. ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశానికి సంబంధించి బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పోరాటం చేస్తూ వచ్చింది. అటు కేంద్రాన్ని ఇటు ఆ రివర్కి సంబంధించినటువంటి బోర్డులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూ వచ్చింది. అయితే ఎప్పుడూ కూడా ఏపీ ప్రభుత్వం బనకచర్లకు సంబంధించి స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. స్పష్టంగా ఎప్పుడు కూడా ఏ బోర్డు మీటింగ్లో కూడా ఏం చేస్తున్నాం అనే అంశం గురించి చెప్పలేదు. కేవలం వాళ్ళు కేంద్రానికి పంపించుకోవడం, కేంద్రంలో బలం ఉంది, మద్దతు ఉంది కాబట్టి తాము చెప్పినట్టు నడుస్తుంది అనేటువంటి ఒక పోకడతో ముందుకు పోయారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పట్టు విడవకుండా ఏ విధంగా అయినా సరే లీగల్గా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ ఎట్లయినా సరే ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనికి సంబంధించి అనేకమైనటువంటి ప్రయత్నాలు కూడా తెలంగాణ ప్రభుత్వం చేసింది. చివరికి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలతో దిగిరాక తప్పలేదు. ప్రతిపాదన దశ నుంచి కూడా డిపిఆర్ తయారీకి టెండర్లు పిలిచేంత వరకు కూడా ఆ ప్రతి విషయంలో కూడా ఏపీ చేసినటువంటి ప్రతి పనిని అడ్డుకునే విధంగా తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతినకుండా ఏపీని నిలువరించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు కూడా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయాలనుకుంటే మా ప్రయోజనాలు దెబ్బతినకుండా మాకు కూడా నీటి వాటా కావాలని చెప్పి ఆ ప్రభుత్వాలు కూడా కోరినాయి. ఆ మేరకు లేఖలు కూడా రాసినాయి. దాంతోపాటు ఎన్డబ్ల్యూడిఏ కూడా లేఖలు రాసింది. అదేవిధంగా మిగిలిన ఏవైతే రివర్ బోర్డులు ఉన్నాయో ఆ బోర్డులకు కూడా ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూ ప్రయత్నాన్ని మాత్రం ఆపకుండా పోరాటం చేస్తూనే వచ్చింది. చివరికి ఏదైతే ఏపీ చేపట్టినటువంటి ప్రాజెక్టు బనకచర్ల ఉందో దాన్ని ఖచ్చితంగా లింకు ప్రాజెక్టును వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏపీకి తలెత్తడంతో ఈరోజు ఆ డిపిఆర్ తయారీకి సంబంధించిన టెండర్లను క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీని వెనకాల కూడా ఒక కుట్ర ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే మనకు సంబంధించి గోదావరి కావేరి లింకు ప్రాజెక్టు మన దగ్గర నుంచి ఇచ్చంపల్లి నుంచి టేకప్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన గతంలోనే కేంద్రం చేసింది. దానికి అనుగుణంగా ఆ లింకు ప్రాజెక్ట్ టేకప్ చేయాలని బనకచర్లకు పోటీగా మన ప్రభుత్వం కూడా దీన్ని తెర మీద తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఇచ్చంపల్లికి కాకుండా పోలవరం మీదుగా ఈ గోదావరి కావేరి అనుసంధానాన్ని టేకప్ చేయాలనేటువంటి ఒక దురాలోచన కూడా ఏపీ ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా ఈ ఏదైతే బనకచర్లకు సంబంధించి ఖర్చు పెట్టాల్సినటువంటి 83,000 కోట్లు మిగులుతాయి, సమయం ఆదా అవుతుంది. ఇప్పటికే పోలవరాన్ని కేంద్రమే టేకప్ చేసింది కాబట్టి దాన్ని ఆల్రెడీ నిర్మాణంలో ఉంది కాబట్టి దాన్నే ఒక ఆధారంగా చేసుకొని అక్కడే స్టోరేజ్ పాయింట్గా పెట్టుకొని దాని నుంచి నీళ్లు తీసుకుపోయేటువంటి ఒక ప్లాన్ అంటే కేంద్రానికి సబ్మిట్ చేసేటువంటి ఆలోచనలో ఉందన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇచ్చంపల్లి గోదావరి కావేరిలో అనుసంధానమైనటువంటి ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఏపీ పోలవరానికి తరలించుకునేటువంటి ఒక దురాలోచన కూడా చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. జ్యోతి, ఏమైనా ఈ బనకచర్ల ప్రాజెక్టు టెండర్లు రద్దు చేయడం అనేది మన ప్రభుత్వం సాధించినటువంటి ఒక విజయంగానే మనం చెప్పుకోవచ్చు జ్యోతి.